ఎదురుకొచ్చి స్తుతి 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 స్తోత్రము 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 నాయన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయిన దేవ, నిత్యుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఆయన సమయం నీది, స్థలము నీది, మేము నీ వారం ప్రభా. ఆయన నీదైన బట్టి, నీ కృపను బట్టి ప్రభా నాయన, ఈ 2025 సంవత్సరం అంతా కూడా నాయన నన్ను నా కుటుంబాన్ని నాయన చల్లని నీ రెక్కల నీడ చాటున నాయన దాసి కాసి కాపాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోలేను ప్రభు. అయ్యా, ఇదిగో ఈ సమయంలో నాయన నువ్వు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి, అయ్యా నిన్ను గూర్చిన నాయన నిన్ను ఘనపరిచే మాటలు కొద్దిగా నాయన నేను చెప్పాలనుకుంటున్నాను. అయ్యా, నీ కృప నాకు తోడుగా ఉంచి నీ హస్తంతో నన్ను బలపరచు ప్రభా. కాని మాట నా నోట రానీయకుండా నాయన నీ కృపలో నాయన నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభా. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలు, నా మనవల్ని, మనవరాళ్ళని ప్రభా. అయ్యా, నా కుమార్తెలకు ఇచ్చిన అల్లుల్ని ప్రభా, నా సమస్తము కూడా నాయన పుట్టింటిని, అత్తింటిని నాయన, నా ఆత్మీయ తల్లిదండ్రుల్ని, సంఘ బిడ్డల్ని ప్రభా నాయన అందరినీ కూడా నాయన నా కుటుంబంగా తెలిసి నాయన నీ పాదాలు కడపెడుతూ ఈ చిన్ని ప్రార్థన నీ పాదాలు సెంత ముద్రించి భద్రపరచమని యేసు పరిశుద్ధ నామాన్ని మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మొదట ఆత్మీయ తల్లిదండ్రులకి, వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. సాక్ష్యం అంటే దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అవన్నీ చెప్పాలంటే ఇప్పుడు సమయం సరిపోదు. కాకపోతే ఆయన చేసిన కార్యాల్లో ఏదో ఒకటైనా ఘనపరచాలి, ఆయన నామానికి మహిమపరచాలని ఒక్క కార్యాన్నే మీ ముందునే పెట్టాలనుకుంటున్నాను ఈ సమయంలో. ఎందుకంటే సమయం లేదు. అయ్యగారు నేను సాక్ష్యంలో సమయాన్ని తీసుకుంటే అయ్యగారు వాక్యంలో తగ్గుతారని, వాక్యం ఎక్కువగా వినాలని సాక్ష్యాన్ని తగ్గిస్తూనే ఆయన ఈ కొద్ది మాటలు మీరు వింటారని కోరుకుంటున్నాను తండ్రి. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలు బాగానే గడిచిపోయినాయి. మే నెల వచ్చింది. మే నెలలో మా రెండో అమ్మాయి గారు ఇల్లు కొనుక్కుని ఇళ్లలోకి వెళ్ళారు. అది శుభవార్తే మాకు. అయితే పిల్లలు మేము ఇళ్లలోకి వెళ్తున్నాం గృహప్రవేశం అవటానికి, మేము బంధువులను అందరినీ కేకేసుకోవటానికని ముందుగా మా ఇంటికి వచ్చారు. వచ్చిన రోజునే మా రెండో మనవడు ఆనంద్కి పొన్ను నొప్పి అని ఏడిసాడు. ఇక్కడికి రాగానే పొన్ను నొప్పి అని ఏడితే, ఏంటమ్మా పిల్లాడు పొన్ను నొప్పి అంటున్నాడంటే, నొప్పుల బిళ్ళ ఏదో ఉంటే దాని దగ్గర ఒక బిళ్ళేసి సరిపెట్టింది. అలాగే ఇక్కడ 2 రోజులు ఉన్నారు. ఆ 2 రోజులు కూడా పిల్లోడు పొన్ను నొప్పి అని బాధపడ్డాడు. ఆ నొప్పులు పెళ్ళే మళ్ళీ వేస్తాం. ఆ పిల్ల ఆయన కూడా, మా అల్లుడు పిల్ల కూడా ఇద్దరు అజ్జమూరని, ఆ ఊరని, ఈ ఊరని ఆ గృహప్రవేశం కవర్లు చెప్పుకోవటానికని తిరిగారు. తర్వాత మే నెల 9వ తారీఖున గృహప్రవేశం. మేమందరం కూడా వెళ్ళాము. సంతోషంగా గృహప్రవేశం జరిగింది. బంధుమిత్రులు అందరూ వచ్చారు. ఎంతో ఆనందంగా గృహప్రవేశం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో పూజలు ఉంటాయి కదా, ఆ పూజలు చేసుకున్నారు. చేయవలసినవన్నీ చేశారు. ఆదివారం అయింది. సోమవారం నాడు కూడా మా చిన్నమ్మాయి అక్కడే ఉంది, రాజే అక్కడే ఉంది. అక్కడి నుంచి సోమవారం నాడు సాయంకాలం బయలుదేరి మా ఇంటికి వచ్చేసింది. మా ఇంటికి వచ్చిన తర్వాత సరే అందరూ బాగానే ఉన్నాం కదా అనుకునేదికి ఈ రెండో పిల్లాడు ఆనంద్కి ఏమైందంటే, ఈ పొన్ను నొప్పి బిళ్ళలు ఎక్కువగా ఏత్తమాలని పిల్లోడికి లోన ఇన్ఫెక్షన్ పెరిగిపోయి పిల్లోడు సరే ఇక పనులన్నీ అయినాయి అని పిల్లోడిని పొంటి హాస్పిటల్కి తీసుకెళ్ళింది చిన్ని. ఆయన ఇద్దరు తీసుకెళ్ళారు, సత్యనారాయణను. ఇద్దరు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ పిల్లోడికి ఇలా పొంటి హాస్పిటల్లో డాక్టర్ చూస్తూ ఉండగానే ఏం జరిగింది ఏంటంటే, ఇలా పొన్ను నొప్పి అని వారం 10 రోజుల నుంచి పిల్లోడు బాధపడ్డాడండి. మేము ఇలా నొప్పి వెళ్ళేసాము, పిల్లోడికి ఇలా జ్వరం వచ్చిందని కంగారు పడి మీ దగ్గరికి తీసుకొచ్చామని అంటే, ఆయన ఏదో ఇంజెక్షన్ చేసి పొన్ను రూట్ కెనాల్ చేసి కూర్చోబెట్టగానే పిల్లోడికి అప్పటికప్పుడు 108 జ్వరం వచ్చేసింది. 108 జ్వరం వచ్చేదలికి ఆ డాక్టర్ గారు భయపడి, పిల్లోడు ఇక్కడ కాదమ్మా ట్రీట్మెంట్ చేయవలసింది, ఈ పక్కన పలానా హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళండి,
ఆ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ చూస్తాడు, ఇది మా వల్ల అయ్యేది కాదమ్మా, పిల్లోడికి ఎంత జ్వరం రాకూడదని ఆ డాక్టర్ గారు పక్క డాక్టర్ గారికి పంపించారు. పంపిస్తే వీళ్ళ గబగబా ఆ పిల్లోడిని తీసుకుని ఆ హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళగానే ఆయన ఏమైందంటే పిల్లోడిని చూడగానే అసలు ఏం జరిగిందని అడిగాడో అడగలేదో నాకైతే తెలియదు. పిల్లోడికి 108 జ్వరం వచ్చేదానికి డాక్టర్ గారు కూడా కంగారు పడిపోయి ఇదేంటి ఎంత జ్వరం వస్తుంది పిల్లోడికి అని ఆయనకి తెలిసిన మోయించుకునేదో 7,500 మందులు అప్పటికప్పుడు ఎక్కిచ్చేసేదండి పిల్లోడికి. సిలైన్ల ద్వారాగా ఇంజక్షన్లు చేసి పిల్లోడికి అప్పుడప్పుడు ఆ 7,500 మందులు ఎక్కిచ్చేసేదానికి పిల్లోడికి ఫిట్స్ కింద వచ్చేసింది. ఆ మందులు ఆ పిల్లోడికి పడక కానీ ఏదన్నా కానీ పిల్లోడికి ఫిట్స్ కింద వచ్చింది. ఆ ఫిట్స్ కింద వచ్చిందని ఏం చేసింది, గబాల్ని మాకు ఫోన్ చేసి అమ్మ పిల్లోడి పరిస్థితి ఏం బాగాలేదు, ఇలా 108 జ్వరం వచ్చింది, ఇలా హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఇలా అప్పుడప్పుడు మందులు ఎక్కిస్తున్నారమ్మా, పిల్లోడికి బాగోలేదని అంటా ఉండగానే పిల్లోడికి ఫిట్స్ వచ్చి ఇంకా ఆ పిల్లోడి పరిస్థితి ఏంటంటే కళ్ళు కనపడతలేదు. పిల్లోడికి కళ్ళు కనపడకుండా వాళ్ళ అమ్మని తడుముకుంటా పిల్లోడు కంగారు పడేదానికి ఇంకా పిల్లోడిని చూసి చిన్ని పక్కన బల్లుంటే బల్ల మీద పడిపోయింది. అదంతా నాకైతే తెలీదు. ఆ పిల్లేమో వీడియో కాల్ చేసింది. అంతకుముందు మా రాజే, అక్క నువ్వు కంగారు పడమాకు, నేను వచ్చేస్తాను, నువ్వు కంగారు పడమాక అక్క, నేను బస్సు ఎక్కుతున్నానంటే ముందందే అమ్మ పర్వాలేదు, నువ్వు పొద్దున్నే వద్దు కానిలే, ఈ బాగున్నారు కదా నా దగ్గర, ఏం పర్వాలేదమ్మా అందే. అన్న ఒక 5 నిమిషాల్లోనే పిల్లోడికి బాగా తేడా వచ్చేసి పిల్లోడు ఇక తనేమనుకుందంటే తనే కాదు మేము కూడా పిల్లోడైతే మాకు లేడు అనుకున్నాము. ఆ రోజున అయితే అది మాకు ఫోన్ చేసేదానికి కంగారు పడి మళ్ళీ రెండోసారి చేసేదానికి రాజీని బస్ కాడికి తీసుకెళ్ళి బస్సు ఎక్కిచ్చేసారు. రాత్రి 9ంటికి రాజీని బస్సు ఎక్కించారు, విజయవాడ బస్సు. రాజీని విజయవాడ బస్సు 9ంటికి ఎక్కించిన తర్వాత బస్ కాడ ఆయన బస్ కాడికి వెళ్ళి ఎక్కిస్తానే ఉన్నారు. ఈ లోపు మాకు ఇంటికి వీడియో కాల్ పిల్లోడు చేశాడు. మా పెద్ద మనవడు ఫోన్ చేసి చూపిస్తున్నాడు కానీ అసలు ఏమీ మాట ఎవ్వరో పిల్లోడు మాట్లాడతలేదు. తల్లి చూస్తే తల్లి శ్రోధపడి ఉంది. ఈలోపు మా మనవరాలు ఉంది నా దగ్గర, ఏంటి చిన్నమ్మ అంటే ఒకే మాట అందంట, అమ్మ నా పిల్లోడు నాకు లేడు, నేను మీకు లేనమ్మా అందంట. అంటే ఆ మాటకి ఆ పిల్ల గావురమని నన్ను వాటేసుకునేదానికి నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. ఎందుకనో సురేష్ అయ్య గారు కూడా ఆ టైంలో ఇక్కడే ఉన్నారు, ఇక్కడికి వచ్చారు జన్ను గురించి. వస్తే మాట్లాడుతూ ఉండగానే ఇవన్నీ జరిగినాయి. సురేష్ అయ్య గారు అమ్మ కంగారు పడమాక అంటున్నారు. ఈలోపు ఆ వీడియో కాల్లో మా మనవరాలు పిల్లోడిని ఇవన్నీ చూసి అమ్మ తమ్ముడమ్మ అని ఇక నన్ను వాటేసేసుకుని కిందటి దొల్లేస్తుంది. ఇక నాకు టెన్షన్ పెరిగిపోయి ఇంకా బాగా ఇదైపోయి గావురమని ఏడిసేస్తున్నాం పిల్ల నేను ఇద్దరం కూడా. ఈయనేమో రాజుని బస్సు ఎక్కితకెళ్ళారు. అయ్యగారు మా పక్కనే ఉన్నారు, బాధపడమాకండమ్మ కంగారు పడమాకండి అంటున్నారు. అన్నా కానీ అసలు మాకేం పని చేయట్లేదు బుర్రలో. ఈలోపు ఏమైందంటే మా మనవరాలు అంటుంది, అమ్మ నువ్వు ఏడవద్దు, అమ్మమ్మ నువ్వు ఏడమ్మాకు, ప్రార్థన చెయ్యమ్మా, తమ్ముడు కోసం ప్రార్థన చెయ్యమ్మా, నువ్వు ఏడవబాక అమ్మ అని నాకు ఎడవచ్చుకుంటాను. అంటే నేనన్నా అమ్మ నాకు ప్రార్థన రావట్లేదు, నేను ఎలా ప్రార్థన చేస్తానమ్మా ఈ టైంలోనూ, నాకు ప్రార్థన చేయాలని కూడా అనిపించలేదమ్మా నాకని ఒకే ఒక మాట ఏడుతాను. అయ్యా నా బిడ్డని, దాని బిడ్డ దానికి దక్కనప్పుడు నా బిడ్డ నాకు దక్కడు కదయ్యా, అయ్యా నా బిడ్డల్ని కాపాడు, నువ్వు దేవుడు, నువ్వు ఉన్నవాడు అనువాడు అయి ఉన్నావు నాయన, ఇంతకన్నా నీకు నేను ఎక్కువ ప్రార్థన చేయలేను, నా ప్రార్థనను ఆలకించే దేవుడు అని నేను ఎప్పుడూ నమ్ముతానయ్యా, నా మనవాడిని నా బిడ్డని బ్రతికించని నేను ఇంకా అలా అనేసి ఆ బైబిల్ పుచ్చుకుని ఆ బైబిల్ కూడా పక్కన పెట్టి నేను అలా అని ఏడుతా ఇంకా ఉండిపోయేదానికి ఈలోపు ఈయన వచ్చారు. ఈయన వచ్చి ఇక మమ్మల్ని చూసి ఈ పాస్టర్ గారు అన్నారు, లేదండి పిల్లలు ఈవిడ్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోండి, ఉంటాకి లేదు, కంగారు పడిపోతుంది ఆవిడ, ముందు ఈవిడికి తేడా వచ్చేటట్టుంది, వాళ్ళు ఎలా ఉన్నారో అయితే తెలియట్లేదు కానీ అనేదానికి ఇక అప్పుడప్పుడు మా పెద్దల్లుడు కారు వేసుకొచ్చారు. మా పెద్దల్లుడు, మా మనవడు, మా అమ్మాయి, నేను, ఈయన
వెళ్ళాము. వెళ్ళేదలికి డాక్టర్లు అయితే ఇక మా అమ్మాయిని బయటను పెట్టారు. మా అమ్మాయి దగ్గర ఎవరో తెలిసిన ఆవిడ వచ్చి జయమ్మ గారని ఆవిడుండి ఈవిడికి ధైర్యం చెబుతుంది. ఈవిడేమో ఇంకా స్పృహ లేకుండా మైండ్ లేకుండా పడి ఉంది. మా అల్లుడికి మైండ్ లేదు, పిల్లోడికి ఎవరికి మైండ్ లేదు. పిల్లోడైతే వీళ్ళ దగ్గర లేడు. అసలు పిల్లోడేడమ్మా ఎక్కడున్నాడంటే ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి తీసుకొచ్చారు, ఆంధ్ర హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్లు అయితే ఎవరిని లోనకి రానివ్వట్లేదు, ఐసీలో పెట్టారు పిల్లోడిని పెడితే వెళ్ళిన తర్వాత కూడా మేము కాళ్ళు గడ్డం పట్టుకుని పిల్లోడిని చూస్తామండి ఒకసారి అంటే మీరు ఎవరు వస్తాకి వెళ్ళేదమ్మా ఐసీలోకి రాకూడదు, పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది రావద్దని చెప్పారు. అలాగే ఆ రేత్రి అంతా కూడా అలాగే అక్కడ జాగారం చేసాము. ఇక్కడ కాదులే పిల్లని ముందు సముదాయించాలి కదా, ఈ పిల్లోడిని హాస్పిటల్లో పెట్టాము, దేవుడు బతికిస్తాడన్న నమ్మకం మాకు వచ్చింది. వచ్చిన తర్వాత ఈ పిల్లని మా చిన్నీని తీసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాం. రాజీ అందే అమ్మ మీరెవరూ ఉండొద్దు ఇక్కడ, ఎవరో ఐసీలోకి రానివ్వట్లా, నేనైతే ఎలాగలా వెళ్ళిపోతాను, మీరు మట్టి ఇక్కడ ఎవరో ఉండొద్దు, బాగున్నాడు నాకు సోమవాసం, మీరెవరో ఇక్కడ ఉండడానికి వెళ్ళేదమ్మా, మీరు వెళ్ళిపోండి ఇంటికి అక్కని తీసుకుని వెళ్ళి అక్కకి మొహం అది కడిగించండి అమ్మ అని చెప్పి రాజీ మమ్మల్ని అందరినీ ఇంటికి పంపించేసింది. పొద్దున్నే మేము వెళ్ళాము. ఏంటి పిల్లోడి పరిస్థితి ఏంటి అని అడిగితే ఎవ్వరూ మాకు ఏ సమాధానం చెప్పలేదు. ఇంకా పిల్లోడికి 24 గంటలు గడవాలి అని ఏదో వాళ్ళకి తోసింది ఏదో వాళ్ళు చెబుతున్నారు. పిల్లోడిని చూసి వస్తామండి అని ఎంత బతిమాలినా మమ్మల్ని అయితే లోనికి వెళ్ళకపోతే ఈయన మా అల్లుడు పోలీస్ అయ్యుండి కూడా ఆయన ఇంకా ఎంతమందితోటో రికమెండేషన్ చేయించాడు కానీ ఎవరిని కూడా లోనికి వెళ్ళలేదు. ఆఖరికి అక్కడే ఆ గోడను ఆనుకుని నుంచుంటే ఎప్పుడుకో ఇక పక్కనున్న ఆయనకి దయగలిగి అయ్యో వాళ్ళ సతులు అవి ఇచ్చి మీరు వెళ్ళి ఒకసారి అలా వెళ్ళి అలా మొహం చూసి వచ్చేయండి అమ్మ అన్నాడు. అంటే వెళ్ళి మేము మొహం చూసి వచ్చేసాము. వచ్చిన తర్వాత రాజీ అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇక మీరు ఉండి మట్టికి ఏం చేస్తారమ్మా, వద్దు మీ ఇంటికాడ 90 కాబట్టాలి కదా మీరు వెళ్ళిపోండి అని అంది. వెళ్ళవమ్మా అంటే పర్వాలేదు నేనున్నాను కదమ్మా, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు కదా, చేస్తాడు, మనకు వచ్చిన భయం ఏమీ లేదు, పిల్లోడికి ఏం కాదమ్మా మీరు వెళ్ళిపోండి ధైర్యం చెప్పి మమ్మల్ని అక్కడ 10 మమ్మల్ని మళ్ళీ తిరిగి ఆ కారులోనే పంపించేసింది. పంపించిన తర్వాత రాజీ ఆయన్ని బతిమాలి అక్కడ కాపలా ఉన్న ఆయన్ని బతిమాలి ఏమండి ఒక్కసారి పిల్లోడి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసి వస్తానండి, నన్ను పంపించండి అని రాజీ ఒకసారి అంటే వెళ్ళమ్మా వెళ్ళి కానీ వద్దేసేపండు మాకు తొందరగా వచ్చేమన్నప్పుడు రాజీ వెళ్ళి తల మీద చెయ్యేసి ప్రార్థన చేసి దేవుడికి భారం అంతా దేవుడికే అప్పచెప్పి నాయన నా బిడ్డని నీకు అప్పచెబుతున్నాను అప్పచెప్పి రాజీ ప్రార్థన చేసి వచ్చింది. వచ్చిన తర్వాత అయితే ఇది వచ్చింది దేవుడు పిల్లోడిని ముట్టాడని అయితే దీనికైతే తెలీదు. తర్వాత మళ్ళీ 2వ రోజున రాజీ పిల్లోడి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నమ్మ నువ్వు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య వచ్చి నన్ను తల మీద చెయ్యేసి సవరదీసి నన్ను ముట్టాడు, నాకేం పర్వాలేదు చిన్నమ్మ, నాకు తగ్గిపోయింది అని పిల్లోడు చెప్పినప్పుడు అది దేవుణ్ణి తనలో తానే మహిమపరుచుకుని కన్నీళ్ళు గార్చి ఇక తను కూడా పర్వాలేదు పిల్లోడికి వచ్చింది ఏమీ లేదని పిల్లోడిని హాస్పిటల్లో నుంచి ఇంటికి తీసుకెళ్లే వరకు 5 రోజులు ఆ హాస్పిటల్లోనే ఉండి ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వద్దం జరిగింది. అసలు ఏంటంటే ఆ దేవుడు ఆ బిడ్డను ముట్టిన తర్వాత ఇంతవరకున్న మైండ్ సెట్ వేరు, పిల్లోడికి ఇప్పుడున్న మైండ్ సెట్ వేరు, ఇంతవరకున్న ఆరోగ్యం వేరు, ఇప్పుడున్న ఆరోగ్యం వేరు, ఇంతవరకు ఉన్న చదువేరు, ఇప్పుడు చదివేరు. పిల్లోడు ఏ విషయంలోనైనా సరే దేవుడు ఆయన్ని అంతగా స్పర్శించి ఆయన్ని అంతగా తన బిడ్డగా తీసుకుని బ్రతికించి మా మధ్యన ఇలాగ నిలబెట్టినందుకు దేవునికి మేమేమిచ్చి రుణం తీర్చుకోలేము. ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే మా జీవితాల్లో. మమ్మల్ని కొంతమంది ఈ మధ్య మేమంటే తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ముందు నుంచి మా పరిస్థితి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మీలో. అయితే మా పరిస్థితి ఏంటో మేమేంటో ఆ దేవుడికి తెలుసు. ఈ రోజున ఈ స్థితిలో మేము ఇలా ఉన్నామంటే ఆయనే మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడు.
మమ్మల్ని కానీ మా బిడ్డల్ని కానీ ఏ విషయంలోనైనా సరే ఆయనే మమ్మల్ని ఎన్నంటుండి కాసి కాపాడి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఒక్కోసారి ఎదురు దెబ్బలు వచ్చినా సరే తట్టుకుని ధైర్యంగా నిలబడే శక్తిని మాకు ఇచ్చి ఆయన అణువణువు మా ఎంటుండి మాకు తోడుగా ఉండి ఆయన మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ వచ్చినందుకు దేవునికి స్తుతులు, స్తోత్రాలు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును కాక. మౌనిక విషయంలో అయితే మౌనికాని బట్టి కూడా మేము చాలా కంగారు పడ్డాము. పిల్ల చదువు అయిపోయింది, ఇప్పుడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంది. తను ఏంటంటే ఎంతగానో నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను, నాకు ఆ కాలేజీలో ఉండగానే ఉద్యోగం రావాలి, ఇంకా రాలేదని పిల్ల కొద్దిగా జంకుగా ఉంది. అయితే పరిస్థితులు మారినప్పుడు మనం ఏం చేయలేం కదా. ఆలస్యమైనప్పటికీ అందమైన కార్యం దేవుడు చేస్తాడన్న నమ్మకం మాకుంది. కొద్దిగా ఆలస్యమైన గొప్ప కార్యం చేస్తాడని మా అందరికీ, మాకు, మా కుటుంబానికి అందరికీ ఉంది. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో మౌనిక జాబ్ గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. ఏడాది వేలాది పొట్టేళ్ళనా, ఏడాది అందరూ కలిసి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగమునకై నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆనందకి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వటమే కాదు, అంతకు ముందున్నటువంటి జ్ఞానము కంటేను ఆరోగ్యము కంటేను అధికం. అంతకుముందు సాయంత్రం సమయంలో అక్క కూడా నాతో పంచుకున్నారు ఈ మాట. చదివే విషయంలో కానీ, ఎగ్జామ్స్ రాసే విషయంలో కానీ, మార్కులు తెచ్చుకునే విషయంలోనే కానీ, అన్ని విషయాల్లో చాలా ఇంప్రూవ్ అయ్యారంటండి. మరొకసారి చప్పట్లు కొడుతూ అంతా మన మంచికే, అంతా మన మంచికే. కాబట్టి అపాయకరమైన స్థితిలో దేవుడు ఆ బిడ్డని విడిచిపెట్టలేదు. ఆల్మోస్ట్ 99% నేను ఉన్నాను. వీళ్ళు మాట్లాడే సందర్భం, చిన్నక్కతో మాట్లాడాను, అసలు మాట్లాడలేని పరిస్థితి. ఆ సందర్భం చూసి నేను కూడా చాలా వణుకొచ్చేసింది, నాకు కూడా భయం వచ్చింది. తల్లిగారిని కూడా పంపడానికి కారణం ఏంటంటే చూస్తే కొంచెం నెమ్మదిగా ఉంటారని చెప్పి ఇక్కడ ఉంచడానికి వీల్లేదని పంపించాను. నేనే వెళ్ళిపోమని అందరినీ కూడా పంపించాను. దేవుని మహాకృప, తెల్లవారేసరికి మంచి శుభవర్తమానం మేము విన్నాం. ఆ బిడ్డని దేవుడు దర్శించాడు, దేవుడు స్వస్థపరిచాడు, బలపరిచాడు. నిండు నూరేళ్లు దీర్ఘాయువు సకలాశీర్వాదాలు దేవుడు ఆనందకిచ్చునుగాక. అలాగే మౌనిక విషయంలో కూడా దేవుడు ఆ బిడ్డను కూడా దర్శించి ఆరోగ్య విషయంలో, మరి జాబ్ విషయంలో దేవుడు కృప చూపించి, మరి నూతన సంవత్సరంలో మౌనిక పట్ల దేవుడు నూతనమైన కార్యం చేయునుగాక. ఆమేన్. కూర్చుంటారండి, ఇంకెవరు మాట్లాడకండి. సరే, చెప్పడిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆఫ్ చేసి
వెనకాల ఎవరు నుంచున్నారు, వెంకటేష్ గారు ఇటు వచ్చి 2 కుర్చీలు వెనకాల ఇస్తే బాగుంటుంది. వల్లి వల్లి అనుకుంటా.